రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గ గ్రామ పంచాయతీ ఎన్నికల వేళ విషాద ఘటన చోటు చేసుకుంది. ఫరూక్ నగర్ మండలం కంపాన్పల్లి గ్రామానికి చెందిన అవశేఖర్ అనే యువకుడు రైల్వే పట్టాలపై అనుమానాస్పద పరిస్థితిలో మృతి చెందడం సంచలనంగా మారింది. పట్టాలపై మృతదేహం వద్ద లభించిన ఆధార్ కార్డు ఆధారంగా అతన్ని కంపాన్పల్లికి చెందిన అవశేఖర్ గా గుర్తించినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. ఇటీవల ఆయన 4వ వార్డు సభ్య పదవికి నామినేషన్ దాఖలు చేశారు. 4వ వార్డు అభ్యర్థిగా పోటీ చేస్తున్న అవశేఖర్ మరణ వార్తతో గ్రామం ఒక్కసారిగా షాక్ గురైంది. శేఖర్ నువ్వు ఏడున్నావు రా అని నిన్న మొన్న కూడా ఊళ్ళోనే ఉన్నా కానీ నేను మాట్లాడలేను నాతో సరిగ్గా మాట్లాడలేను మాట్లాడకపోతే ఇది తెలుసుగా మనకి ఎలక్షన్ నడుస్తున్నాయి. బీజేపీ పొరలు అందరూ ఆయన లివేటారు అంటే వద్దనుకున్నారంట, తల్లి తండ్రి వద్దన్నారంట. అక్కడికి వెళ్ళి కూడా ఎవరెవరు నేనేమన్నారట అంటే ఇప్పుడు సత్య జేసీ కృష్ణ హనుమంత్ అన్న సిపిఎం మీద అంటే నేను అడిగినా నువ్వు ఏడున్నావు నువ్వు అంటానని అంటే షాద్నగర్ ఉన్నాను నువ్వు ఇప్పుడు రారా అంటా అన్న. నువ్వు బండి ఆపుతా ఎట్లున్నావు అంటే బండి ఆపుతున్నా పక్కకు నిలబెట్టు అన్న నిలబెట్టి ఇలా హనుమంత్ అన్న జేసీ కృష్ణ ఇప్పుడు సత్య సిపిఎం మీద వీళ్ళు నన్ను చాలా తిప్పలు పెడుతున్నారు. ఏమని తిప్పలు పెట్టిండ్రు? అదే ఎలక్షన్ గురించి విటర్ చేసుకోకపోతే నేను జైలు పంపిస్తాం అన్నారంట. ముచ్చట చెప్పండి అంటే నేనేమన్నా రేపు నువ్వు ఇప్పుడు రారా నువ్వు నేను చెప్పిన ఇప్పుడు రారా నువ్వు నేను ఉంటుందా రేపు బతుకాలే ఏ కొడుకోసారా అంటే. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గ గ్రామ పంచాయతీ ఎన్నికల వేళ విషాద ఘటన చోటు చేసుకుంది. ఫరూక్ నగర్ మండలం కంపాన్పల్లి గ్రామానికి చెందిన అవశేఖర్ అనే యువకుడు రైల్వే పట్టాలపై అనుమానాస్పద పరిస్థితిలో మృతి చెందడం సంచలనంగా మారింది. పట్టాలపై మృతదేహం వద్ద లభించిన ఆధార్ కార్డు ఆధారంగా అతన్ని కంపాన్పల్లికి చెందిన అవశేఖర్ గా గుర్తించినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ అంజీ అందిస్తారు. అంజీ చెప్పండి. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం గ్రామ పంచాయతీ ఎన్నికల అయితే విషాద ఘటన అయితే చోటు ఫారూక్ నగర్ మండలం కన్సర్పల్లికి చెందిన అవశేఖర్ అనే యువకుడు రైల్వే పట్టాలపై అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం ముఖ్య సంచలనం మారింది. 4వ వార్డు అభ్యర్థిగా పోటీ చేసిన అవశేఖర్ మృతి చెందిన వార్తలో గ్రామం ఒక్కసారిగా షాక్ గురైంది. అయితే పట్టాలపైన మృతదేహం వద్ద లభించిన ఆధార్ కార్డు ఆధారంగా అతని కన్సర్పల్లికి చెందిన అవశేఖర్ గా అయితే రైల్వే పోలీసులు అయితే గుర్తించారు. అయితే ఇటీవల అయితే అతను 4వ వార్డు సభ్య పదవికి అయితే నామినేషన్ దాఖలు చేసినట్టు తెలుస్తుంది. గత 4 రోజులు అయితే అవశేఖర్ నామినేషన్ ఉపసంహరించుకోవాలని తీవ్రమైన ఒత్తిడి ఇబ్బందులు గురి చేయడం జరిగిందని అయితే గ్రామంలో కొంతమంది పెద్దలకైతే తన కన్నీరు మున్నీరేట్లు మనకు తెలుస్తుంది. అయితే ఈ విషయాన్ని అయితే ఈ తీవ్రమైన ఒత్తిడికి గ్రామ అదే ఏదైతే నామినేషన్ ఉపసంహరించిన తప్పుడు కేసులు పెట్టిస్తారని బెదిరించే వాళ్ళు అవశేఖర్ తీవ్ర మానసిక ఒత్తిడి గురైన తెలుస్తుంది. ఈ విషయాన్ని కొంతమంది గ్రామ పెద్దలు చెప్పి అవశేఖర్ అయితే కన్నీరు మున్నీరేట్లు తెలిపినట్లు పెద్దలు అదే స్థానికులు తెలిపారు. అయితే నేపథ్యంలో అయితే మంగళవారం ఉదయం నుంచి అవశేఖర్ ఉదయం నుంచి కనిపించుకోకుండా పోయాడని అనంతరం రైల్వే పోలీసులు అతను రైల్వే పట్టాలపై మృతి చెందిన గ్రామస్తులకు సమాచారం అందించారు. అయితే ఇది ఆత్మహత్య అనే కోణంలో అయితే పోలీసులు దర్యాప్తు చేస్తారంటే అది ఆ గ్రామంలో అయితే ఆ గ్రామంలో కొంతమంది వ్యక్తుల వల్ల అతను మరణించాడని అవశేఖర్ మరణించాడని ఆ గ్రామంలో అయితే ఉద్రిక్త ఘటన సంభవిస్తాయని పోలీసులు అయితే భారీ బందోబస్తు ఏర్పరిచారు. అయితే ఈ పరిస్థితి ఎప్పుడెప్పుడైతే పోలీసులు అయితే ఎప్పటికప్పుడైతే పరీక్షిస్తున్నారో తెలుస్తుంది. అయితే అంజీ చెప్పండి, గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా అవశేఖర్ అనే వ్యక్తి నామినేషన్ వేసినట్టుగా కూడా తెలుస్తుంది. అసలు దీనికి కారణం ఏమై ఉండొచ్చు అని అంటారు? వాళ్ళ కుటుంబ సభ్యులు దీనిపై ఎలా స్పందిస్తున్నారు? అయితే గత 4 రోజులుగా అయితే అవశేఖర్ అయితే అక్కడ ప్రచారం కూడా చేస్తున్నా మనకు తెలుస్తుంది. అయితే అతనైతే నామినేషన్ ఉపసంహరించుకోవాలని కొంతమంది గ్రామంలో అయితే కొంతమంది అతని ఒత్తిడికి ఇబ్బందులు గురి చేస్తున్నట్లయితే అవశేఖర్ అయితే కొంతమంది గ్రామ పెద్దలకు అయితే చెప్పడం జరిగింది. దాన్ని చెప్పడంతో అతను చాలా మానసిక ఒత్తిడికి గురైనట్లు తెలుస్తుంది. అయితే కుటుంబ సభ్యుల ప్రకారం అయితే అవశేఖర్ మరణించిన కారణం గ్రామంలో కొంతమంది వల్లనే కారణమని అతను ఎప్పుడైతే వార్డు సభ్యత్వానికి ఉపసంహరించకపోతే తప్పుడు కేసులు పెడతామని భయపడించడం వల్లనే అతను మంగళవారం ఉదయం నుంచి కనిపించకపోవడం వల్ల మాకు అయితే రైల్వే పోలీసులు ఇచ్చిన సమాచారం ప్రకారం అతను రైల్వే పట్టాలకు మృతి చెంది తెలుస్తుంది. మనస ఓకే, థ్యాంక్ యూ అంజీ.